Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. I will call upon the Lord, who is worth of praise, and he will save me from my enemies. The book of Psalms chapter 18 verses 3. క్రీస్తునందున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, దావీదు మహాభక్తుడు ప్రార్థిస్తున్నాడు. చూడండి, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అని పలుకుతున్నాడు. దేవునికి ఎంతో ప్రార్థిస్తున్నాడు. నా బలమా, నా ఆశ్రయదుర్గమా, నేను నిన్ను తప్ప ఎవరిని వేడుకొనట్లేదు. దేవా, నాకు నీవే ఆధారం అని ఎంతగానో ప్రార్థిస్తుంది. కీర్తనీయుడైన యెహోవాకు కీర్తనా స్తుతులు పాడుతూ ఉన్నాడండి. చూడండి, శత్రువుల చేతిలో నుండి దావీదుని ఏ రీతిగా అయితే దేవుడు రక్షించుకొని ఉన్నాడు. మన చుట్టూ ఉన్న ఆపదలు, మన చుట్టూ ఉన్న అనేక నిందలు, అవమానాలు, శత్రువులు మనలను నిందించాలని లేదా మనల్ని హింస పెట్టాలని మాటి మాటికి మనలను ఇబ్బంది పెడుతున్నా, గాయపరుస్తున్నా, కానీ దేవుడు అందరిలో నుంచి దేవుడు మనలను రక్షించగలడు. ఆయన రాజులకే రారాజై ఉన్నాడండి. ఈ లోకం కూడా ఉన్నటువంటి ప్రజలు కూడా, వారి మధ్య ఉన్నటువంటి ప్రేమలు, బంధాలు ఇవన్నీ కూడా చల్లారిపోయాయి. కేవలం కోపం, ద్వేషం, అసూయ, గర్వము ఇవన్నీ కలిగి మనుషులు తమ జీవితాలను పాడు చేసుకుంటూ కుటుంబ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ వాటిని బట్టి కృంగిపోకుండా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, అండగా ఉన్నాడు. ఆయనే మనకు బలము, ఆయనే మనకు ఆధారం, ఆశ్రయదుర్గం. మనం ఆయన మీద ఆధారపడి జీవించి నడుచుకుంటే దేవుడు మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపిస్తాడు. వారిలో నుంచి మనకు విజయాన్ని చేకూరుస్తాడండి. మన జీవితం కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా మన జీవితాన్ని దేవుడు మార్చగలడు. అటువంటి దేవుని మనం విడిచిపెట్టకుండా ఆయనకి ప్రార్థించుకుంటూ, ఆయన స్తుతిస్తూ, గణపరుస్తూ అత్యున్నత సింహాసనుడి మీద మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని చూస్తున్నాడు. మన ద్వారా దేవుడు ఎంతగానో ఆనందంగా ఉంటాడండి. చూడండి, దేవుడు మనల్ని కంటికి రెప్పలా చూస్తుంటాడు. మనమేమో లోకాశలు, లోక సంబంధాలు, అనేక వ్యర్థమైన వాటి మీద మనం దృష్టి పెడుతున్నాం. కానీ దేవుడు మన మీద దృష్టి పెట్టడని అట్టి గ్రహింపు లేకుండా పోయింది. చూడండి, దేవుని భయం కలిగి ఉండడు, దేవుని జ్ఞానమును కలిగి జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మనం ఆయన దగ్గరికి ఎప్పుడు వస్తామా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇకనైనా మారు మనసును కలిగి దేనికి భయపడక కేవలం దేవుని యొక్క నామానికి మాత్రమే భయపడుతూ దేవుని ఎదుట సాగిలపడి ఆయనకు కీర్తనలు, స్తుతులు చెల్లించే వ్యక్తులముగా నీవు నేను మనమందరమును మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకొనిందుము గాక. ప్రార్థన. స్తోత్రము, స్తోత్రము, స్తుతి, స్తుతి మా ప్రభువా, నీకు స్తోత్రాలు. అత్యున్నత సింహాసనుల మీద ఆసీనుడైన ప్రభువా, మమ్మలను ప్రేమించి దేవా మరి ఒక శ్రేష్టమైన దినములోనికి నడిపించుకున్న విధానాన్ని బట్టి స్తోత్రము. దేవా, ఈ రోజు తెలియచేసిన ఈ మాటలను బట్టి మమ్మలను మేము సరిచేసుకొని జీవించాలి. నీకు దగ్గరగా ఉండి నీ మాటలను వింటూ నేను స్తుతిస్తూ గణపరిచే వ్యక్తులముగా మా హృదయాలను మార్చు ప్రభువా. మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ దయచేయండి. శత్రువుల చేతిలో ఎందరైతే బాధింపబడుతున్నారో, హింసింపబడుతున్నారో దేవా, అటువంటి వారి వ్యక్తులందరినీ దేవా శత్రువుల చేతిలో నుంచి విడిపించి నీవు విజయాన్ని చేకూర్చండి ప్రభువా. నీ నామానికి మహిమ కలుగును కాక. నీవే కార్యములను జరిగించమని కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినంగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.